మహిళల స్వప్నాన్ని విపక్షాలు చిదిమేశాయి. బిల్లును అడ్డుకోవడం అంటే భ్రూణ హత్య చేయడమేనని మోదీ ధ్వజం. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి నష్టం జరగదు. సంస్కరణలకు ఎప్పుడూ కాంగ్రెస్ వ్యతిరేకమన్న ప్రధాని మోదీ. నిజాయితీగా మహిళా బిల్లు తెస్తే మద్దతిస్తాం. అతివల సంక్షేమానికి కాంగ్రెస్ చాలా చేసిందన్న సీఎం రేవంత్. తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎస్ల బదిలీలు. తెలంగాణలో 9 మంది, ఏపీలో 4 బదిలీ చేస్తూ ఉత్తర్వులు. మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ కు కేంద్రం యత్నం. ప్రతిపక్ష పార్టీలు అన్ని ఏకమై ఓడించాయన్న రాహుల్ గాంధీ. రాజకీయాల కోసం మహిళా బిల్లును అడ్డుకోవడం బాధాకరం. విపక్షాల తీరుకు నిరసనగా నిడదవోలులో చంద్రబాబు ర్యాలీ. మహిళా ద్రోహిగా కాంగ్రెస్ నిలిచిపోతుందన్న కిషన్ రెడ్డి. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తుగా ఓడిస్తారని ఫైర్. తెలంగాణను అవమానించిన తేజస్వి సూర్యను సమర్థించడం సరికాదు. కిషన్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. గ్రేటర్లో నీటిని వృధా చేస్తే కఠిన చర్యలు. రాబోయే 45 రోజులు అత్యంత కీలకమన్న జలమండలి ఎండీ. కాంగ్రెస్ వీడగానే సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేయడం సరికాదు. మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై మంత్రి అడ్లూరి ఫైర్. జగన్ వల్ల వైఎస్ఆర్ ఆత్మ ఘోషిస్తోందన్న షర్మిల. కేసుల నుంచి రక్షణ కోసం బీజేపీకి బానిసత్వం చేస్తున్నారని విమర్శ. విద్యా సంస్థల దగ్గరలోని పాన్ షాపులపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు. స్కూల్ పిల్లలకు టొబాకో పదార్థాలు అమ్ముతున్నారని రంగంలోకి సిపి సజ్జనార్. ఒంగోలులో తన తల్లిని అవమానించారని యువకుడు ఆత్మహత్యా యత్నం. కూల్ డ్రింక్ లో విషం కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడిన హరీష్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇండిగో విమానంలో సాంకేతిక లోపం. ఏసీ పనిచేయకపోవడంతో ఉక్కపోతతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి. మధ్యప్రదేశ్లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖలో చోరీ. తుపాకీతో బెదిరించి 35 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు. డీలిమిటేషన్ ను మరో 25 ఏళ్లలో వాయిదా వేయాలి. తమిళనాడు సీఎం స్టాలిన్ డిమాండ్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2% డిఏ పెంపు. సెంట్రల్ కేబినెట్ కీలక నిర్ణయాలు. ఏఐపై ఆందోళన వద్దని సూచించిన సీజీఐ. న్యాయ వ్యవస్థలో మనిషి మేధస్సే ఉపయోగపడుతుందన్న సూర్యకాంత్. రామాయణంపై నోరు పారేసుకున్న ప్రకాష్ రాజ్. భగ్గుమన్న హిందూ సంఘాలు చర్యలకు డిమాండ్. హార్మూజ్ జలసంధిని తెరిచి అంతలోనే మూసేసిన ఇరాన్. గల్ఫ్ మార్గాన్ని దాటుతోన్న 2 భారత నౌకలపై ఐఆర్జీసీ కాల్పులు. హార్మూజ్ ను మళ్లీ మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించడంపై ట్రంప్ స్పందన. తమను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించొద్దని ఇరాన్ కు వార్నింగ్. రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఆంక్షలు సడలింపు. సముద్ర మార్గంలో రవాణాలో ఉన్న చమురు కొనుగోలుకు అనుమతి. ఉత్కంఠ పోరులో చెన్నైపై హైదరాబాద్ విజయం. 10 పరుగుల తేడాతో విజయం సాధించిన ఎస్ఆర్హెచ్.